రీచ్ అయిన స్త్రీలలో ఎక్కువగా ఉండే ఇబ్బందులు ఏంటంటే నిద్ర లేమితనం, డిస్టర్బ్డ్ స్లీప్స్ ఉంటాయి, బ్రోకెన్ స్లీప్ ఉంటుంది, రకరకాల హెడేక్స్తో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మైగ్రేన్స్ కానీ, వర్టిగో కానీ, తల తిరగటం లాంటివి, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ ఏక్స్, జర్నలిస్డ్ బాడీ పెయిన్స్ అన్నీ ఉంటాయి. ఆలోచన విధానంలో కొంత మార్పు జరుగుతుంది. లోన్లీగా ఫీల్ అవటం, డిప్రెషన్లో ఉండటం, యాంగ్జైటీ అటాక్స్ ఉంటాయి, పాల్పిటేషన్స్ ఉంటాయి, దడగా అనిపించటం, అండ్ ఒక్కసారి భయం ఆవహించినట్టుగా అనిపించడం, ఒక్కోసారి హాట్ ఫ్లెషెస్ అంటాం. అంటే ఏంటంటే ఒళ్ళంతా పూర్తిగా చెమటలు పట్టినట్టుగా ఉంటుంది. కాసేపటికి ఆ చెమటలన్నీ తగ్గిపోయి ఒకసారి నీరసంగా ఉంటుంది. అండ్ చిన్న చిన్న వాటికి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈజీ ఫెటిగబిలిటీ అంటారు. చాలా చిన్న చిన్న పనులు చేసినా కూడా అలసట కనిపిస్తుంది. అండ్ సెక్షువల్ డిజైర్ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. లాస్ ఆఫ్ లిబిడో ఉంటుంది. ఆ వెజైనా అంత ఎట్రోఫీ అవటం వల్ల వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది. సో సెక్స్ మీద ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది. అండ్ వీళ్ళల్లో ఇంకా ఇంకా కామన్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే మతిమరుపు, ఎక్కడ పెట్టాము అనేది గుర్తుండవు, ఇక్కడే పెట్టినట్టుగా అనిపిస్తుంది, అక్కడక్కడ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే మెనోపాజల్ ఉమెన్లో ముఖ్యంగా కంప్లైంట్ చేసేది బరువు పెరగటం. 3 నుంచి 4 కేజీల వరకు యావరేజ్గా మెనోపాజ్ అయిన స్త్రీలంతా కొంతవరకు బరువు పెరుగుతారు. ఆ ఫ్యాట్ డిపాజిషన్లో కూడా మారుతుంది. ఇంతకుముందు లేకుండా ఉండే ఫ్యాట్ పెరిగి అబ్డామినల్ ఫ్యాట్ కానివ్వండి, బటెక్స్ ఏరియా, థైస్లో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ లెవెల్స్ కూడా పడతాయి. ఇంకా ముఖ్యంగా ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే లాస్ ఆఫ్ హెయిర్. ఈ 2 కంప్లైంట్స్ చాలామంది ఆడవాళ్ళలో చూస్తాం. ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు తెలిసి జరుగుతాయి. మీకు తెలియకుండా మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంకా లేకపోవటం వల్ల మీకు వచ్చే ఇతర ఇబ్బందులు ఏంటంటే ఇన్నాళ్ళు ఈస్ట్రోజన్ ఉండటం వల్ల ఇట్ హ్యాస్ బీన్ కార్డియో ప్రొటెక్టివ్. ఇప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో ఈ మెనోపాజ్లో మీకు హార్ట్ డిసీజెస్ రిస్క్ బాగా పెరుగుతుంది. సో మెన్తో ఈక్వల్గా స్ట్రోక్ రిస్క్, హార్ట్ డిసీజెస్ రిస్క్, బ్లడ్ ప్రెషర్లో చేంజెస్, కొలెస్ట్రాల్ చేంజెస్ ఇవన్నీ కూడా మన శరీరంలో జరుగుతాయి. అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎన్ని సంవత్సరాల పాటు మన బోన్ డెన్సిటీని ప్రిజర్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెనోపాజ్ స్టేజ్కి రీచ్ అయిన తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ బాగా తగ్గిపోతుంది. బోన్స్ చాలా ఆస్టియోపోరోటిక్ అవుతాయి, చాలా ఫ్రెజైల్గా అవుతాయి, ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెనోపాజ్ రీచ్ అయిన స్త్రీలు ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ప్రోన్ అవుతారు. ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇప్పటి వరకు మ్యూకోసల్ ఇంటిగ్రిటీకి వాటన్నిటికీ ఎపిథీలియం హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అది లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. 4వ ముఖ్యమైనది ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవటం వల్ల కాగ్నిటివ్ డిఫెక్ట్స్ అంటారు. కాగ్నిటివ్ డిఫెక్ట్స్ అంటే మతిమరుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి. సో ఆల్జిమస్ వచ్చే ఛాన్స్ కూడా మెనోపాజ్లో వచ్చిన స్త్రీలలో ఈ ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రిస్క్స్ అన్నిటికీ కూడా ఒక్కసారి మనకి బాడీలో నెలసరి ఆగిపోయిన తర్వాత వీటన్నిటికీ మనం ఎక్కువ రిస్క్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి.